దోళ తీరిపోయిందిరా. కంపెనీ మీ వెనకాల తెగించుకున్నారన్నమాట. పెళ్లి చేసుకుంటే ఇన్ని తెప్పులు ఉంటాయన్నమాట. చేసుకున్నాక అర్థమైందిరా. అరే ఏంట్రా మీ ముచ్చట్లు, ఎస్ఐ గారు వస్తున్నారు, లేండి లేండి. ఇది ఏంట్రా ముచ్చట్లు, ఏంట్రా చిన్న వాంతో ముచ్చట్లు పెడుతున్నావు? ఈ నా కొడుకు మా కానిస్టేబుల్ కోడిని దెంగిందే గాక పైగా మా కానిస్టేబుల్ చూసి నవ్వుతావురా బిడ్డ, చెమడాలు తీస్తా. సార్ 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 తప్పు అయిపోయింది సార్, ఎప్పుడు చేయండి సార్. ఏంట్రా బాబు ఇంత అడిషనల్ కూడా ఏం చేస్తాడు? ఏరా బ్రాలసీన్గా అమ్మాయిల జాకెట్ కుట్టమని పిలిస్తే కొలతలు తీసుకోమని లోపలికి పోయినోడివి కొలతలు తీసుకోకుండా వాళ్ళ మీద పనుకొని వస్తావురా. ఎరా చందు లాఠీరా. బాబు చెమడాలు ఒలిచేస్తారే. ఏరా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా, నాకే ఒక్క పెళ్లి కాలేదు, నీకేంట్రా 2 లఫుట్గా? నీకెట్లా పడిందిరా అది? అయితే గానీ సెక్సీ లాంటి ఫిగర్ని పట్టినవురా, కత్తి లాగుందిరా అది. అది నీ మొదటి పెళ్ళామా లేకపోతే రెండో పెళ్ళామా చెప్పరా? అట్లా గురుగా చూస్తావేంట్రా? సరే సర్లే కానీ ముందే సెటిల్మెంట్ చేసుకో. 15 లక్షలు డిమాండ్ చేస్తుందిరా అది. నేను కాబట్టి 13 లక్షలకే సెటిల్మెంట్ చేస్తున్నా. ఏమంటావు? 2 లక్షలు డిస్కౌంట్. అమ్మాయి వచ్చింది, మాట్లాడుకోండి. ఇప్పటికైనా చెప్పు నాతో ఉంటానని. అంటే నువ్వు నా మీద కావాలి కేసు పెట్టావంటే? పెట్టకపోతే నువ్వు నన్ను నాగం చేస్తున్నావు కదా. అరే ఏమ్రా బెదిరిస్తున్నావు? విమానం ఎక్కిస్తా బిడ్డ. పాడేస్తారు ఇద్దరు కలిపి సార్. మహి గారు కొంచెం బయట వెయిట్ చేయండి. అరే ఏదో ఒకటి సెటిల్ చేసుకోరా. ఏ కానిస్టేబుల్ తీసుకురా. ఓకే సార్. ఏంటి ఇదంతా? ఈ తలనొప్పులంతే నీకు అవసరమా చెప్పు? ఊకోమ్మా, నీకేం తెలియదు. అరే సెటిల్ చేసుకో. ఏమంటావు? ఎవరమ్మా నువ్వు? ఆయన వైఫ్ ని సార్. అవునా? నువ్వు ఆయన భార్య అయితే మరి ఈవిడెవరు? నాకు తెలీదు సార్ ఆమె ఎవరో. చెప్పురా, నేనెవరో చెప్పు దానికి. చెప్పురా, అట్లా చూస్తున్నావేంది? నేను పెళ్ళానని చెప్పురా దానికి. ఏ ఆగమ్మా నువ్వు. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అతను తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. బతికిపోయింది సాలేగాడు. సార్ ఏమైంది సార్? ఏమైందా? నీ డీలు సంకనాకి పోయింది. ఆవిడ మహిళా పోలీస్ స్టేషన్లోను హ్యూమన్ రైట్స్లో కేసేసింది. రేపటి నుంచి మీరు అక్కడికే వెళ్ళాలి. పోండి, ఇక్కడ వెళ్ళిపోండి. ఏంటో చందు ఇలాంటి కేసులు తెస్తావు? పొద్దు నుంచి నా ఎనర్జీ బొక్క, వస్తాయనుకున్న డబ్బులు బొక్క. సారీ సార్. దా పొందా, ఇది అవుతుందా? ఓకే సార్. ఛీ, దీనమ్మ జీవితం. ఎవరమ్మా మీరు? నా పేరు రాధా సార్. ఈయనొక అమ్మాయి మోసం చేసింది, చీట్ చేసింది. అందుకే కేసు పెట్టా. కౌన్సిలింగ్కి పిలిచారు, అందుకే వచ్చాం. ఇక్కడ సైన్ చేయండి అమ్మా. ఏమయ్యా, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకోవడం ఏంటి? పాడైపోయారయ్యా మీరందరూ. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రాధా మ్యామ్. కృష్ణ మేడం. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. షీఈ్ సబితా మేడం, సీనియర్ ఆఫీసర్. మీ కేసు గురించి వివరంగా చెప్పండి. ఓకే మేడం, నేను పిఎస్ వరకు వెళ్ళొస్తాను. ఈ కేసు ఫైల్ చూడండి. వీళ్ళ కేసు డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఓకే మ్యామ్. ఓకే మేడం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి మీ సమస్య? ఏం లేదు మేడం. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఎలా వచ్చారు ఇంత దూరం? అది కాదు మేడం, ఈయనొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి నేను ఈ కేసు పెట్టాను. అదేమో నేనే పెళ్ళానని టమ్కేసుకుని మరీ తిరుగుతుంది. నన్ను ఉంచుకున్నాడని, దాన్ని మోసం చేశాడని ఆ అమ్మాయి లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని పెళ్లి చేసుకోలేదు మేడం, జస్ట్ ఇద్దరం కలిసి డేటింగ్ చేసాం అంతే. బాబు, నువ్వు బయటికి వెళ్ళు.
నేను మళ్ళీ పిలుస్తాను. నువ్వు చెప్పమ్మా, నువ్వు అతనితో సెక్షువల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఉండట్లేదా? మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలున్నాయా? లేవు మేడం, అంతా బాగానే ఉండేది. అసలేం జరిగిందంటే నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఆయన నేను టెన్షన్ పెడితే మీకెందుకండి? ఆయన మీకెందుకు చెప్పాలి నేను? హలో, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్లో ఉండి ఎంత ఫైర్ అవుతున్నారు? తోటి మనిషికి సహాయం చేద్దామని అడిగాను అంతే. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. నేను అర్జెంటుగా యూనివర్సిటీకి వెళ్ళాలండి. టుడే లాస్ట్ డేట్. సర్టిఫికేట్స్ తీసుకోవాలండి. సో ఫ్రెండ్ వస్తానంది, రాలేదు. అందుకే ఇంత కంగారు పడుతున్నానండి. అవునా? ఓలా ఉండగా టైం వేస్ట్ ఎందుకు దండగా? ఒక నిమిషం ఆగండి. అన్న ఓటీపీ చెప్పండి. 1334. ఆ టెన్షన్ వదిలేయండి, నేనున్నాను కదా చూసుకోవటానికి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ అండి. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెక్కడుంటారు? ఇక్కడే కుంచునపల్లి దగ్గర. మీరెక్కడ ఉంటారు? నేను బెంజ్ సర్కిల్ అండి, గాయత్రి నగర్. అవునా, ఓకే. ₹50 అన్న. అరే నేను పే చేస్తానండి. మీరు వెళ్ళండి, నేను ఇస్తాను. సరే అండి. అరే కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదే. మళ్ళీ కలుస్తాడో లేదో. హాయ్. మీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇదే యూనివర్సిటీ అండి, కాకపోతే మీరు ఎంబీఏ, నేను ఫైన్ ఆర్ట్స్. అవునా, గ్రేట్. కాఫీ తాగుదామా? కాఫీ. ఇంతకీ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నేను పెద్ద ఫిల్మ్ మేకర్ అవ్వాలి, అందుకే ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను. మరి మీరు? నేను మంచి జాబ్ చేయాలి, ఆ తర్వాత కంపెనీ పెట్టాలన్నదే నా ఆలోచన. గుడ్. ఎందుకు మీ పేరు? మీ మీ నంబర్? నంబర్? మళ్ళీ కలవాలంటే కమ్యూనికేషన్ ఉండాలి కదా. హాయ్. హాయ్. చూడండి అమ్మా, ఈ మంత్కి 3వ నెల. 3వ నెల కాబట్టి బెడ్ రెస్ట్ కంపల్సరీ. బెడ్ రెస్ట్ అంటే తెలుసు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండాలి, కలవకూడదు. మీరిద్దరూ తొందరపడి అసలు కలవకూడదు. అలాగే సార్. రెస్ట్ తీసుకోవాలి. అలాగే. ఇప్పటి నుంచి ఈ మెడిసిన్స్ వాడండి. అలాగే అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అయ్యా. నమస్తే సార్. ఏంది విషయం? ఏంటంటే అది మా మనవరాలి పంచాయతీ ఉందయ్యా. ఏంటా కథ? మా అల్లుడు మా అమ్మాయిని మోసం చేసిండు, అందుకే వచ్చినాం సార్. సరే అయితే మీరిద్దరూ వెళ్ళండి. మీరు ఆగండి పెద్ద అయినా, మీరు వెళ్ళి బయట కూర్చోండి, వాళ్ళు మాత్రమే పంపిస్తాను. అలానే అయ్యా.
ఏంటన్నా ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలి అర్థం కావట్లేదురా. చూద్దాం ఏం జరుగుద్దో. ఏంద్రా నీ పెళ్ళాం వెనక ఉరుక్కుంటూ వచ్చినావు? అదంటే అంత ఇష్టమా? మరి నన్నెందుకు చేసుకున్నావురా? అవునే, అది దేవత, నువ్వు దయ్యానివి, పిశాచివి, అందుకే వచ్చా. ఇప్పుడేంటే అది దేవత, నేను దయ్యాన్నా. అది పతివ్రత, మరి నేనేంట్రా? నువ్వు ఆగవే, గిన్ని చెప్పుతో కొట్టాలే. ఏంటంటే స్టేషన్ కాబట్టి ఊరుకుంటున్నాను. అదే బయట అయితే జూబ్లీస్ పెద్దం కోదాన్ని, బల్కం పెట్టి ఎల్లం కోదాన్ని బలిచ్చేవాడిని. ఏమనుకుంటున్నారు? అవునా? మా అయ్య వీరన్న మాజీ నక్సలైట్, మారిపోయి అట్లున్నాడంతే. ఒక్క మాట చెప్తే నీ సాల్తి కూడా కనపడది. ఏమనుకుంటున్నావో ఏందో. అవునా, రమ్మనే చూస్తున్నావు. ఏ బాబు ఆగండి ఆగండి. లోపల రండమ్మా, నడవండి. నాటకాలు తింగుతాను. మరి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటున్నావు, మధ్యలో దానెందుకు పట్టుకున్నాడు? ఏముంది మేడం, దాని వగలు చూసి పడిపోయి ఉంటాడు. ఇప్పుడే చూసొస్తున్న బయట వాళ్ళ పంచాయతీ. ఆడపిల్ల పుట్టిందని కోపమో, మగపిల్లాడు పుట్టలేదని నా మీద ద్వేషమో తెలీదు మేడం. ఈ రోజుల్లో ఒక మగాడు ఒక ఆడదాన్ని మేనేజ్ చేయడం, ఒక ఆడది ఒక మగాన్ని మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది కూడా అంతే మేడం. అర్థమైంది మేడం. వస్తారా, లంచ్ చేద్దాం? తర్వాత వెళ్ళొచ్చు గాని ముందు రెండో పార్టీని పిలిపించండి. అలాగే మేడం. మేడం, రెండో పార్టీ వచ్చింది. ఓకే మేడం, నా హస్బెండ్ని నాకు ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. ఇదేమైనా పచారీ కొట్టులో దొరికే కందిపప్పు శనగపప్పు అనుకుంటున్నావా? ఇప్పించడానికి ముందు వాళ్ళ వర్షన్ కూడా విన్ని తర్వాత డిసైడ్ చేద్దాం. లక్కీ మ్యామ్, ప్లీజ్ క్వైట్. బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. ఓకే మేడం. వాళ్ళని పంపండి. సరే మేడం. మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. కావాలంటే నీకు వదిలేసి నీ దగ్గరకు వస్తున్నాడు. నమస్తే మేడం. నీ పేరేంటి? మహిమా మ్యామ్. వాడు నన్ను మోసం చేసిండు. పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని, లేదు ఒక దాన్ని ఉంచుకొని నన్ను ఇంతగానో ఏడిపిస్తున్నాడు. అవమ్మా, నా బిడ్డని నట్టేట్లో ముంచేసిండు. గింత మోసం చేస్తాడు అనుకోలే. మీరే న్యాయం చేయాలి. స్టాప్ 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 స్టాప్. ముందు అతన్ని పిలవండి. కానిస్టేబుల్, అతన్ని పిలవండి. బావా, ఇప్పటికైనా చెప్పు, ఇంకా మించిపోయిందేం లేదు. నా బిడ్డ నేను దూరంగా వెళ్ళిపోతాం. లేదే, నా తప్పుని తెలుసుకున్నాను. సారీ బంగారం, ప్లీజ్ నన్ను క్షమించు. ఏమయ్యా, మేడం పిలుస్తున్నారు.